కీర్తనలు 45వ కీర్తన ధ్యానం చేశాం. ఈ కీర్తన చాలా ప్రత్యేకమైనటువంటి కీర్తన. ఇంతకు మునుపు మనకు దైవ సేవకులు జాన్ బాబు గారు చాలా విషయాలు మన మధ్యలోకి తీసుకుని వచ్చారు. అయితే ఈ కీర్తన మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇది ఒక రాజరికాన్ని, రాజ బిడ్డలకు ఉన్నటువంటి గొప్ప భాగ్యాన్ని, రాజ బిడ్డలుగా మనకు ఉండవలసినటువంటి హోదాని, టీవీని, రాజ కుటుంబీకులుగా మనకు ఉండవలసినటువంటి ఒక గొప్ప సౌభాగ్య లక్షణాలని వర్ణిస్తూ ఈ కీర్తన రాయబడింది. మొట్టమొదటిగా ఈ కీర్తన గురించి ప్రస్తావిస్తూ దేవుని సేవకులు అన్నారు, ఇది దైవావేశంతో ఆత్మ ప్రేరణతో రాయించాడు అని. అవును, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట దైవావేశమే. అయితే ఈ మాట ప్రత్యేకించి మనందరి వ్యక్తిగతమైనటువంటి స్టేటస్ ఏంటి, మన యొక్క స్థితి ఏంటి, మనకు తండ్రి అయి ఈ సర్వలోకాన్ని పరిపాలిస్తున్న దేవుని యొక్క గొప్పతనం ఏంటి అని వర్ణిస్తూ ఈ కీర్తనకారుడు ఈ కీర్తన రాశాడు, రచించి మళ్ళీ ధ్యానం కూడా చేశాడు. అది చాలా గొప్ప విషయం. అయితే ఇక్కడ ఒక చక్కని మాట సబ్ టైటిల్ రాసింది. అదేమిటంటే ప్రేమ గీతము, ప్రేమను గూర్చిన గీతము అని రాయబడింది. ఇది ఒక లవ్ సాంగ్. చాలాసార్లు మనలో కనిపించకుండా ఉండేటువంటి విషయం ఏమిటంటే, క్రీస్తును స్వీకరించిన తర్వాత, క్రీస్తులో మన విశ్వాసమును ప్రకటించిన తర్వాత, క్రీస్తు బిడలముగా మన జీవితాన్ని ప్రారంభించిన తర్వాత క్రమక్రమముగా మనలో మరుగైపోయే విషయం ఏంటంటే ప్రేమ. ప్రేమ ఉన్నతంగా ఉన్నంత వరకు, తారాస్థాయిలో ఉన్నంత వరకు క్రైస్తవ జీవితం చక్కగా, సజావుగా, పచ్చగా, అభివృద్ధిదాయకంగా, గొప్పగా నడుస్తుంది. ఈ ప్రేమ చల్లబడే కొద్దీ నిజంగా క్రైస్తవ్యానికి తగినట్లుగా కాక మరొకలాగా ప్రవర్తించడం, మరొకలాగా జీవించడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ కీర్తన మనం ధ్యానం చేద్దాం చాలా క్లుప్తంగా. ఇందులో 3 ప్రముఖమైనటువంటి భాగాలుగా మనం ఈ కీర్తన చూద్దాం. ఎందుకంటే ఇది మనకును మన తండ్రికి, అనగా రాజైనటువంటి మన తండ్రికి, రాజబిడ్డలమైన మనకు మధ్య ఉన్నటువంటి ఒక చక్కటి సంబంధం. ఈయన రాజాదిరాజైన దేవుడు, మనము ఆ రాజు యొక్క బిడ్డలము. మనకు ఆయనకు మధ్య ఉండవలసినటువంటి సంబంధం ఎలాంటిది, ఆ సంబంధానికి తగినట్లుగా ఆయన స్థితి, ఆయన గొప్పతనం ఏంటో ఈ కీర్తన మనకు చక్కగా వివరిస్తూ ఉంది. మొట్టమొదటిది ఏంటంటే, రాజాదిరాజైన మన తండ్రి పట్ల, లేకపోతే మన తండ్రికి మనము అంకితమైపోవాలి. ఇది ఫస్ట్ అంకితాన్ని గురించి, సమర్పించుకోవడానికి గురించి, మనల్ని మనం ఆయనకు అర్పించుకోవడం గురించి రాయబడి ఉంది. జీవిత అర్పణ. మొట్టమొదటిగా రాజ బిడ్డలుగా మనం మనల్ని ఆయనకి ఎలా అర్పించుకోవాలి. మొట్టమొదటి వచనంలో చూస్తే, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయువాని కలవలేనున్నది అంటున్నా. ఇక్కడ 3 ప్రముఖమైనటువంటి సంగతులు కీర్తనకారుడు మెన్షన్ చేస్తూ ఉన్నాడు. అదేమిటంటే, నా హృదయము ఆయన ఆలోచనలతో నిండిపోయి ఉంది. అంటే మొదటగా నా హృదయాన్ని ఆయనకు సమర్పిస్తూ ఉన్నాను, అర్పిస్తూ ఉన్నాను. రాజరాజైన నా తండ్రికి, రాజాదిరాజైన నా ప్రభువుకి నన్ను నేనుగా ఎలా అర్పిస్తున్నానంటే, నా హృదయంలో తన ఆలోచనలను నింపుకొని నా హృదయాన్ని ఆయనకు అర్పిస్తూ ఉన్నాను. రెండవది ఆయన అంటున్నాడు, నా రాజును గూర్చి రచించిన దానిని నేను పలికెదను. పలకడం మన తల మొత్తం, అంటే ఇంకా చెప్పాలంటే
హెడ్ అండ్ హార్ట్ అనేది మనిషికి చాలా ప్రముఖమైనటువంటి రెండు విభాగాలు. మనం హార్ట్ అంటేనేమో మనసు అంటాం తెలుగులో, గుండె అంటే ఆ గుండె కాదు కదా, హార్ట్ అంటే గుండె అంటాం, అది కాదు. హార్ట్ అంటే మనస్సు, పలకడం అంటే ఇది మన మేధస్సుకు సంబంధించినటువంటి విషయం. మనుషుడు కొన్నిసార్లు మేధస్సుతో పలుకుతాడు. ఇప్పుడు సంఘంలో నిలబడి వాక్యం చెప్పమన్నారు అనుకోండి, మనం అందరూ చెప్పవచ్చు వాక్యం. ఎందుకంటే మనకు మేధస్సుతో కొన్ని మాటలు ఏర్పాటు చేసుకోవచ్చు, కొన్ని మాటలు సమకూర్చుకోవచ్చు, ఒకటి తర్వాత ఒకటి చెప్పచ్చు. అది మేధస్సుతో కూడినటువంటి విషయం. మనస్సులో ఆయన పట్ల ప్రేమ లేకపోయినా కూడా యేసయ్యను గురించి ఎన్నో మాటలు చెప్పవచ్చును. యేసయ్యను గురించినటువంటి భయము భక్తి లేకపోయినా కూడా ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పవచ్చు. చాలా మంది క్రైస్తవుల్ని మనం చూస్తాం ఈ దినాల్లో. ఒక్కొక్కరి సాక్షి జీవితాన్ని మనం గమనిస్తూ ఉంటే వారి జీవితం వేరుగా ఉంటుంది, వారి మాటలు వేరుగా ఉంటాయి. కీర్తనకారుడు అంటున్నాడు, నా హృదయం అంటే నా మనస్సు నిండుగా ఆయనతో కలిపి ఉన్నాను. నేను నా మనస్సు ఆయనతో పెనవేసుకొని ఉన్నాను. నా మనస్సు నిండుగా ఆయన సంగతులు ఉన్నాయి. నా మనస్సును మొదటగా ఆయనకు సమర్పిస్తూ ఉన్నాను. తర్వాత నా మేధస్సు ఆయన నాకు ఇచ్చినటువంటి తెలివితో కూడా కొన్ని సంగతులు నేను ఆయన గురించి రచించి వాటిని పలుకుతాను అంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా అర్పణ, సమర్పణ. మనము మన తండ్రి అయిన దేవునికి మనల్ని మనం ఎలాగో సమర్పించుకోవాలి అంటే మనస్సుతో, మన మనస్సును మొదటిగా ఆయనకు సమర్పించుకోవాలి. రెండవది మన యొక్క మేధస్సును కూడా, అనగా మన యొక్క హెడ్, మన యొక్క మేధస్సు, మన యొక్క జ్ఞానాన్ని కూడా ఆయనకు సమర్పించాలి. మూడవదిగా మన నాలుకను కూడా పూర్తిగా ఆయన స్వాధీనం చేయడం. అక్కడ చూడండి, నా నాలుక త్వరగా రాయువాని యొక్క కలవలేనున్నది. ఇంకొక మాట చక్కగా చెప్పాలంటే, ఎవరి నాలుక స్వాధీనంలో ఉంటుందో, ఎవడు తన నాలుకను స్వాధీనపరుచుకోగలడో వాడు తన దేహం మొత్తాన్ని జయించిన వాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా చెప్పాలి అంటే, మనము దేవుని భాషలో స్తుతిస్తూ ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, మనల్ని సమూలంగా సంపూర్ణంగా దేవుడు తన ఆత్మ స్వాధీనంలోకి తీసుకున్నాడని మనం చెప్తాం, మనం అలాగ నమ్ముతాం. బైబిల్ అలాగ సపోర్ట్ చేస్తుంది. అంటే ఏంటన్నమాట, కీర్తనకారుడు ఒక సంపూర్ణమైనటువంటి డెడికేషన్ గురించి చెప్తూ ఉన్నాడు. తనను తాను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటున్నట్టుగా చెప్తూ ఉన్నాడు. ఇది తండ్రికి మనకు మధ్య ఉండవలసినటువంటి ఒక చక్కని సంబంధం. ఇంకా చెప్పాలి అంటే, రాజకుమారులము కుమార్తెలమైన మనకు, రాజాది రాజైన దేవునికి మనకు ఉండవలసినటువంటి ఒక చక్కని సంబంధం. ఫస్ట్ అంకితం అయిపోవడం, అర్పణ అనేటువంటి విషయం. మనల్ని మనము సంపూర్ణంగా అర్పించుకోవడం. ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా మనం కొన్ని విషయాలు వింటున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు ఈ విషయం మనకు మామూలు విషయంలాగా, సాధారణమైన విషయంలాగా అనిపిస్తుంది. కానీ ప్రత్యక్షంగా దాని విషయంలో కొంచెం దృష్టి పెట్టినప్పుడు మనం ఎక్కడో ఒక సవాలు ఎదుర్కొంటాం. ఈ సమర్పణలో మన మనసంతా ఆయనతో మమేకమైపోయి ఆయన ఆలోచనతో నిండిపోయి ఉన్నదా అని ప్రశ్నిస్తే మన మనసులో ఎన్నో ఉంటాయి. టెన్షన్స్ ఉంటాయి, వరీస్ ఉంటాయి, రకరకాల బిటర్ ఫీలింగ్స్ ఉంటాయి, ఏవేవో కలవరాలు ఉంటాయి, భయాలు ఉంటాయి, చాలా చాలా అపనమ్మకాలు ఉంటాయి, ఎన్నెన్నో విధాలైనటువంటి కలగపులగమైనటువంటి లక్షణాలతో ఉంటాయి. మన మనస్సు అంతా కూడా నిండిపోయి ఉంటుంది. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, నా మనస్సు అయితే ఒక దివ్యమైన సంగతితో, ఒక ప్రశస్తమైన సంగతితో, ఒక ఆనందదాయకమైన సంగతితో, నా తండ్రి అయిన రాజాది రాజులకు వచ్చిన సంగతితో ఉప్పొంగుచున్నది అంటున్నాడు. బబులైపోతూ ఉంది. నేను తట్టుకోలేకపోతున్నాను. నా మనస్సులో ఆ మనస్సు ఎలా ఉందంటే పొంగిపోతూ ఉంది నా తండ్రిని గురించి. ప్రియ సహోదరి సహోదరుడా, మన తండ్రిని గురించినటువంటి మాట, మన తండ్రిని గురించినటువంటి సంగతి, మన రాజాది రాజు అయినటువంటి
వచ్చిన విషయము నిరంతరము మన మనసులో అలాగా అది ఉప్పొంగే స్థితిలో మనం ఉన్నాము నిజంగా. ఎందుకంటే చాలా ప్రముఖమైన విషయమే. మనం ఎంత సున్నితమైన విశ్వాసులుగా ఉంటామో మన హృదయం అంత సున్నితంగా ఉంటుంది. మన విశ్వాసం ఎప్పుడైతే సనగిల్లిపోతుందో మన హృదయం తన సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందుకే ఆయన గురించి పులకరించడం అనేది, ఆయన గురించి ఆ ఎక్సైట్ అయిపోయే ఫీలింగ్ తర్వాత క్రమక్రమంగా కోల్పోతాం. యేసయ్యా అనేటువంటి మాట విన్నప్పుడు మన విశ్వాసపు తొలినాళ్ళలో ఎంతో మధురమైన అనుభూతి అది. యేసయ్యా అంటుంటే మన హృదయం అంతా పులకరించిపోయేది. యేసయ్యా అంటే మన హృదయం అంతా ఏదో ఒక ఉన్నతమైనటువంటి మనసు, ఒక రకమైన శక్తితో నిండిపోయేది. ఇప్పుడు యేసయ్యా అంటే అవును యేసయ్యా అయితే చెప్పండి. యేసయ్యా అవును ఆయన ప్రభువే చెప్పండి. యేసయ్యా అవును ఆయన రక్షకుడే చెప్పండి. క్రమక్రమంగా ఆలోచన తగ్గిపోతుంది, ఆవేశం తగ్గిపోతుంది, ఆ మనసు ఆయనకు స్పందించే విధం తగ్గిపోతూ ఉంటుంది. క్రమక్రమంగా అది ఒక కామన్ విషయం అయిపోతుంది. ప్రార్థన చేయమంటే ప్రార్థన కూడా ఒక 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 మోసలో వచ్చేస్తాయి. మాటలన్నీ ఒక మోసలో వచ్చేస్తాయి. అలవాటైన మాటలే వచ్చేస్తూ ఉంటాయి. ఒక రకమైనటువంటి ప్రాక్టీస్డ్ వర్డ్స్ అన్నమాట. మనం కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా, ఇప్పుడు ఎవరైనా ఒక వాయిద్యం నేర్చుకున్నారనుకోండి, కళ్ళు మూసుకున్నా కూడా అదే కొడుతుంటారు. ఏ పాట పాడినా కూడా చేతులకి వాయిద్యం అలాగ వచ్చేస్తూ ఉంటుంది. మనం రాసుకున్నాం అనుకోండి, చేతులకు అలవాటు అయిపోతుంటే అలాగే రాసేస్తూ ఉంటుంది. మనం ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడితే ఆ పదే మాట్లాడే మాటలు వస్తూ ఉంటాయి. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, నా హృదయం అలా కాదు. ఒక దివ్యమైనటువంటి సంగతితో, ఒక ఆనందదాయకమైన సంగతితో నా మనస్సు నిరంతరం ఉవ్విళ్ళూరుతూ ఉంది, పరవశించిపోతూ ఉంది, పులకించిపోతూ ఉంది. ఎప్పుడు నా రాజుల గురించి నేను తలంచిన, ఎప్పుడు నా రాజుల గురించిన ఆలోచన నా హృదయంలోనికి వచ్చినా నేను పరవశించిపోతాను, ఉప్పొంగిపోతాను, పులకరించిపోతాను. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నిజంగా నీ తండ్రిని గురించి ఆలోచించినప్పుడల్లా, నీ తండ్రి ప్రేమల గురించి ఆలోచించినప్పుడల్లా, నీ రాజాది రాజైన నీ ప్రభువుల గురించి తలంచినప్పుడల్లా నీవు నిజంగా పులకరించిపోతున్నావా? నీ మనస్సు నిండిన ఆనందం పొంగుకొస్తూ ఉందా? నిన్ను ఆయన ఆవరించిన అనుభూతికి నీవు లోనైపోతున్నావా? నీవు నిజంగా అవునయ్యా నా హృదయం అంత ఆనందంగా ఉంది అనేటువంటి భావానికి నీవు లోనవుతున్నావా? క్రమంగా అదొక విషయం, అంటే ఒక సాధారణమైన విషయం అయిపోతుంది. అందుకనే మనస్సు ఆయనకు అర్పించమంటున్నాడు కీర్తనకారుడు. రెండవది మేధస్సును కూడా, మన జ్ఞానాన్ని కూడా, ఇంటెలిజెన్స్, మన ప్రజ్ఞ, మన జ్ఞానాన్ని కూడా ఆయనకు సమర్పించు. కొన్నిసార్లు మన జ్ఞానయుక్తంగా ఆయన గురించి మాట్లాడుతూ ఉంటాం. ఒకసారి ఒక సిస్టర్తో మాట్లాడుతున్నా, ఆమె ఏమంటున్నారంటే, బ్రదర్ నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసినప్పటి నుండి ఒక్క అడుగు కూడా నా దేవుడు నాకు వేయకుండా నేను వేయలేదు. ఒక్క అడుగు కూడా నా యేసయ్య పర్మిషన్ లేకుండా నేను వేయలేదు. అట్లా నేను నడిచాను, నా నడవడి, నా ప్రవర్తన అట్లా అందామె. కానీ ఆమె యొక్క మనస్సు యేసయ్యకు తావు లేకుండా ఉంది. ఆమె మేధస్సులోనే ఉంది యేసయ్యకు తావు. ఏమన్నారంటే, నా ప్రభువే నాకు తండ్రిగా ఉన్నాడు, నా ప్రభువే నన్ను నడిపించాడు, నా ప్రభువే నాకు సహాయం చేశాడు. మరి మనసులో ఉన్నాడమ్మా ప్రభు అంటే నేను ఎలా లోగను, నేను ఎలాగో క్షమించను, నేను ఎలాగో అతను అంగీకరించను, ఎలాగో మళ్ళీ నేను సర్దుకుపోను, ఎక్కడ మళ్ళీ నేను యేసయ్యకు లోబడను. ఏమండి, మేధస్సు అక్కర్లేదు దేవుడికి. నీ మేధస్సుతో పలికే మాటలు అక్కర్లేదు. అవి పెదవులతోనే వస్తాయి మాటలు, అవి పెదవుల మీద నుంచే వస్తాయి. నా ప్రభు గొప్పవాడు, నా ప్రభు నన్ను చాలా, అవును నిజమే. కానీ నీ హృదయము అనగా నీ మనస్సు ఆయనతో పెనవేసుకుని ఉందా? ప్రియ సహోదరి సహోదరుడా, మనము చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక్కడున్న మన అందరము నిలబడి కనుక వాక్యం చెప్పమని అందరూ చెప్తారు. నాకు తెలిసి 28 సంవత్సరాల సంఘ చరిత్రలో ప్రతి ఒక్కరిని
ఒక దైవ సేవకులుగా చూడాలన్నటువంటి ఆశతో ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘాన్ని స్థాపించి అక్కడ దేవుని పరిచర్యను విస్తరింప చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ సంఘ నాయకులు ఎంతగానో తప్పించారు. కాబట్టి మీ అందరిలో దేవుడు ఆ శక్తి పెట్టాడని నేను అనుకుంటున్నాను. ఒక్కొక్కరు చెప్పండి, చెప్తారు. మరి అది మేధస్సుతో చెప్తారా, మనస్సుతో చెప్తారా? మూడవ విషయం ఏంటంటే నాలుక. అర్పణలో ప్రాముఖ్యమైనటువంటి విషయం నాలుక. మన నాలుక ఏం మాట్లాడుతుంది, మన నాలుక ఏం ప్రస్తుతిస్తూ ఉంది, మన నాలుక ఏం మాట్లాడుతుంది, మన నాలుకలో ఏ విధమైనటువంటి తలంపులు బయటకు వస్తూ ఉన్నాయి కదండి. దేవుని వాక్యం అంటుంది, నీ నాలుక నీ స్వాధీనంలో నీ శక్తి చేత ఉండదు. మనం కనుక మన శక్తిలో మనం దాచిపెట్టుకోవాలి. మన నాలుక అంటే వాళ్ళ కాదు. అందుకే మనం అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అయ్యింది అంట కదండి. టంగ్ ఏమవుతుందంట, స్లిప్ అవుతుందంట. అంటే కంట్రోల్ లేకుండా పోయిందని అర్థం. స్లిప్ అవడం అంటే కంట్రోల్ తప్పిపోతేనే స్లిప్ అంటాం. నాలుక సహజంగా మన స్వాధీనంలో లేకపోతే దాని అర్థం ఏంటంటే మనం ఆత్మ స్వాధీనంలో కూడా లేమనే దాని అర్థం. కీర్తనకారుడు అంటున్నాడు, నీ జీవితం నిజంగా దేవునికి సమర్పించావు అంటే, నిజంగా నీ జీవితాన్ని ఆయనకి అర్పించావు అంటే నీ మనస్సు నిండుగా ఆయనే ఉంటాడు. నీ మేధస్సుతో కూడా ఆయన్నే స్తుతిస్తావు. నీ నాలుకతో కూడా నీవు ఆయన్ను స్తుతిస్తావు. నీ మనస్సు, మేధస్సు, నీ నాలుకతో నీవు దేవుని యొక్క సమర్పణను రుజువుపరచాలని కీర్తనకారుడు మనను హెచ్చరిస్తూ ఉన్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు. తర్వాత ఒక బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక మంచి వర్ణన, ఒక అద్భుతమైనటువంటి వర్ణన కీర్తనకారుడు ఇక్కడ చేస్తూ ఉన్నాడు. 2వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూస్తే ఇది ఒక అద్భుతమైనటువంటి వర్ణన. మొదటిగా మనం ఏం చూసాం, ఒక చక్కని అంకిత భావం లేకపోతే సమర్పణ. మనం దేవుని పట్ల కలిగి ఉండవలసిన, మన రాజాది రాజు అయినటువంటి ఆయన పట్ల మనం కలిగి ఉండవలసినటువంటి ఒక చక్కని అంకిత భావం ఆయన బిడ్డలుగా. ఈ రెండవ విషయం ఏంటంటే ఆయనను వర్ణించడం. ఇంకా చెప్పాలి అంటే ఆయనను గుర్తించడం, ఆయన ఏమై ఉన్నాడో గుర్తించడం. మన రాజాది రాజు అయినటువంటి తండ్రి ఏమై ఉన్నాడో మనం గుర్తించడం. ఇంకా చెప్పాలి అంటే ఆయన్ని గుర్తించడం అంటే మనలో మనం గుర్తించుకోవడమే. ఇంకా సులభంగా చెప్పాలి అంటే మనమందరము రాజాది రాజు అయినటువంటి దేవునికి బిడలము. దానికి తగిన హోందా టీవీ మనకు ఉండాలి అంటే మనం మరొకసారి ఆయన మీద దృష్టి పెట్టాలి. ఆయన ఏమై ఉన్నాడు. మొట్టమొదటిగా కీర్తనకారుడు అంటున్నాడు, నరుల కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు, అతి సుందరుడు అయి ఉన్నావు. ఇది వాస్తవానికి ఇది డ్యువల్ క్యారెక్టరిస్టిక్ అన్నమాట. అంటే 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఈ లోక సంబంధమైన రాజుల గురించి అనగా దావీదుని గురించి కోరాహుకు కుమారుడైనటువంటి కీర్తనకారుడు తన హృదయంలో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేస్తూ రాస్తూ ఉన్నాడు. అలాగే పరలోకపు తండ్రి రాజాది రాజు అయినటువంటి దేవుని గురించి కూడా ఇది రాస్తూ ఉన్నాడు. అయితే అంటున్నాడు, ఆయన అతి సుందరుడై ఉన్నాడు. ఒక మాట డైరెక్ట్గా ఒక ప్రశ్నగా మనం ప్రశ్నించుకుందాం. అదేమిటంటే ఆయన అతి సుందరుడు అంటే అర్థం ఏంటి? మనం ఎప్పుడైనా చూసామా? ఆయన ఫిజిక్ని మనం ఎప్పుడైనా చూసామా? ఆయన ముఖాన్ని మనం ఎప్పుడైనా చూసామా? సుందరుడు అంటే, అతి సుందరుడు అంటే ఏంటి? దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు ఈ సుందరత్వాన్ని లేకపోతే ఈ అందాన్ని మనం ఎలాగా కొలుస్తామండి? ప్రపంచంలో అప్పుడప్పుడు పోటీలు జరుగుతాయి కదండి. ప్రపంచ సుందరి మనలు పోటీలు జరుగుతాయి. మరి ఆడవాళ్ళకే జరుగుతాయి, మగవాళ్ళకి ఎందుకు జరగవో తెలియదు. ఆ పోటీల్లో వాళ్ళకేదో రకరకాల మెజర్మెంట్స్ ఉంటాయి.
అందుని బట్టి వాళ్ళు పలానా ఆవిడ ప్రపంచ సుందరి అని వేస్తారు. ఆమె నవ్వుతుంది ఒక మంచి పండుకోతి కంటే హీనంగా ఉంటుంది, ఆ ఫోటో వేస్తారు కదండి. పేపర్లో చూడగానే ఎలా ఉంటుందంటే ఒక మోస్తరు మిడిల్ ఏజ్డ్ పండుకోతిలాగా కూడా ఉంటుంది. మరి ఆమె ఎలాగో డిక్లేర్ చేస్తారో మనకి తెలియదు, అది వాళ్ళ అభిప్రాయం. నేను ఎందుకు ఇలాగ ఒక కామెంట్ క్రిటిసైజ్ లాగా చేస్తున్నానంటే, అందాన్ని ఎలాగో కొలుస్తారో తెలియదు, కానీ ఒక చక్కని విషయం అయితే మనం తెలుసుకోవాలి. చాలా మంది గుణము, బుద్ధి, అణుకువ, మంచితనము కలగలిసినటువంటి వ్యక్తులు నిజంగా ఎంతో చక్కగా ఉంటారు. చక్కదనము అనేది శారీరకమైన దానికంటే కూడా మానసికమైనటువంటిది అనేది మనం గ్రహించాలి. కొన్నిసార్లు మంచి మనసు కలిగిన వారితో చాలా మంది మంచిగా మెసులుతారు, వారిని ప్రేమిస్తారు. మంచి మనసు, మంచి లక్షణాల సముదాయాన్ని, మంచి మనసుతో కూడినటువంటి ప్రేమను పంచుకోవడానికి ఎంతో మంది ఇష్టపడతారు. ఇక్కడ సౌందర్యము, అందము అనేది ఇది మానసిక సౌందర్యము, ఇది అద్భుతమైన లక్షణాల సముదాయము. ఆయన అంటున్నాడు కీర్తనకారుడు, అయ్యా నీ మనసు ఎంత రమ్యమైనది అంటే, నీ మనసు ఎంత సుందరమైనది అంటే నేను అసలు చెప్పలేకపోతున్నాను. అంత మంచి మనసు నీ మనసు. ఎవరికి తెలుస్తుంది ఈ మనసు? ఎవరు అనుభవిస్తారో వారికి తెలుస్తుంది. ఆయన మనసుతో ఎవరి మనసు కలుస్తుందో వారికి తెలుస్తుంది ఆయన మనసు ఎంత మంచి మనసు. కీర్తనకారుడు అంటాడు మొట్టమొదటిగా, నా తండ్రి, నా రాజాది రాజైన నా తండ్రి ఆయన మానసిక సుందరుడు, మానస సరస్సుడు. ఆయన మనసంతా ఎంతో సుందరమైనటువంటిది. నా ప్రభు ఎంతో సుందరమైన వాడు. ఆయన మనసు ఎంత మంచిదో, ఆయన మనస్సు ఎంత ప్రేమతో నిండి ఉంటుందో, ఆయన మనస్సు ఎంత ఎంత దయతో నిండి ఉంటుందో, ఎంత మంచివాడు నా ప్రభు. ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన ఎవరో, ఆయన ఏంటో నీకు నాకు తెలిసిందంటే నిజంగా వర్ణించడం అనేది మనకు నిరంతర ప్రక్రియ అవుతుంది. మనం వర్ణిస్తూనే ఉంటాం, నా ప్రభు ఎంత మంచివాడో. నాకు మొన్న 17వ తారీఖు అనిపించింది, నిజంగా నా ప్రభు ఎంత మంచివాడో. ఎందుకంటే నేను కోరుకున్నట్లుగా నాకు కొడుకులు ఇచ్చాడు, నేను చెప్పుకున్నట్లుగా నాకు ఒక సంతృప్తికరమైనటువంటి సమాధానం ఇచ్చాడు. నేను ఎదురు చూసిన నా నిరీక్షను ఫలింపు చేశాడు. నేను అప్పుడు అనుకున్నాను, నా ప్రభు ఎంత మంచివాడో, ఆయన మనసు ఎంత మంచిదో, నా మనసుని ఆయన ఏమాత్రము నొప్పించలేదు, ఆయన మనసు ఎంత మంచిదో అనుకున్నాను. మా అమ్మ, మా అత్తమ్మ వాళ్ళందరూ ఏడుస్తున్నారు, సంతోషంతో ఏడుస్తున్నారు. నేనైతే ఏడవాలో ఏం చేయాలో అర్థం కాలేదు. కొంచెంసేపు ఎటేటో వెళ్ళిపోయాను. 1 గంట తర్వాత వచ్చాను. ఏమైందో అంటే ఏమైందో కూడా తెలియదు. ఈ గంటలో నేను ఏం చేశానో కూడా తెలియదు. చాలా ఫోన్లు కూడా వచ్చాయి. నేను ఎవరికి లిఫ్ట్ చేయలేదు, ఎవరితో మాట్లాడలేదు. అంటే అదొక రకమైన అనుభూతి, అనిర్వచనీయమైనటువంటి అనుభూతి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఒక్క మాట అయితే నా మనసు నుంచి పొంగుకొస్తుంది, నువ్వు ఎంత మంచివాడు అయ్యా. కీర్తనకారుడు అంటున్నాడు, నీ తండ్రి ఎంత మంచివాడో నీకు తెలుసా? ఆయన అతి సుందరుడు. ఆయన మనస్సు ఎంత సుందరమైనదో, ఆయన మనస్సు ఎంత ప్రేమతో నిండి ఉందో. మన వర్ణనలో చాలా చాలా పదాలు వస్తాయి, కానీ కీర్తనకారుడు అయితే మొదటగా ఆయన మనస్సుతో ఈయన మనస్సును ముడివేసి ఆయన మనస్సుల గురించి చెప్తున్నాడు. నా ప్రభు అతి సుందరుడు, ఆయన మానస సరస్సులు, ఆయన మనస్సు నిండుగా ఎంత సౌందర్యమో, ఎంత చక్కని వాడు నా ప్రభు. రెండవది ఆయన మాట్లాడుతున్నాడు, శూరుడా నీ కత్తి మొదలు తచ్చుకొనుము,
నీ తేజస్సు నీ ప్రభావము ధరించుకొనుము. రెండవ క్యారెక్టర్ ఏంటంటే, రెండవ లక్షణం కీర్తనకారుడు అంటున్నాడు, నా తండ్రి అతి మంచివాడు మాత్రమే కాదు కానీ ఆయన శోభత్వము కలిగినటువంటి మహా తేజోమయుడు. ఆయన చాలా గ్లోరియస్, ఆయన మహిమలో నిండి ఉండేటువంటి వాడు, చాలా శోభత్వము పరాక్రమం కలిగినటువంటి వాడు నా తండ్రి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మనస్సు ఎంత మంచిదో, ఆయన ప్రభావము, ఆయన సౌందర్యము ఎంత ఎంత గొప్పవో అంతే గొప్ప శౌరత్వము కలిగిన వాడు నీ నా తండ్రి. మొన్న ఈ మధ్య మా ఊర్లో ఈ ఉపాధి హామీ పథకానికి వెళ్తున్నారు చాలా మంది. నేను మా ఆంటీ ఒక ఆవిడ వెళ్తూ ఉంటే అడిగాను, ఎందుకు వెళ్తున్నాము అని. ఆమె చెప్పింది, నీకు జరుగుబాటు లేక వెళ్తున్నావా, లేకపోతే నీకు ఏదైనా ఇబ్బంది వచ్చి వెళ్తున్నావా అని అంటే, ఆమెకు ఎవరో చెప్పారట, ఆ ఉపాధి హామీ కార్డు కనుక ఉంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట, అందుకోసం వెళ్తున్నాను నేను అన్నదాన్ని. అప్పుడు నేను చెప్పాను, నా గురించి మా ఫ్యామిలీ గురించి అడిగితే వద్దులే, నేను కొంచెం డిఫరెంట్లే అని చెప్పాను. కారణం ఏంటంటే దాని మీనింగ్ మారిపోతుంది. అక్కడ ఉపాధి హామీ అంటే దేవుడు ఇచ్చినటువంటి స్థితిని, దేవుడిస్తున్న ఆశీర్వాదాన్ని మినిమైజ్ చేసి ఏదో అని చెప్పుకోవడము, ఏదో ఒకలాగా ఉండడం అనేది ఎందుకో నచ్చలేదు. నేను అప్పుడు ఒక మాట చెప్పాను, నా తండ్రి రాజాది రాజు అయితే, నా ప్రభు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడైతే దానికి తగినట్లుగా నేను ఉండాలి కదా. ఇప్పుడు ఎవరైనా ఒక అధికారి కుమారుడు చిరిగిపోయిన బట్టలో చింపిరి జుట్టుతో ఎలా పెడితే అలాగే వచ్చాడు అనుకోండి, స్ట్రీట్స్ పైకి వచ్చాడు అనుకోండి, ఏమంటాం మనం, మీ తండ్రి ఏంటి, నువ్వు రావడం ఏంటి అని ప్రశ్నిస్తాం మనం వెంటనే. ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా, ఒక విశ్వాసిగా మనకు మాత్రం ఆ రోషం ఉండదండి, మనకు మాత్రం ఆ పౌరుషం ఉండదండి, మనకు మాత్రం ఆ మనస్సు ఉండదా మనకు. మన తండ్రి ఎంత రోషం కలిగినవాడు, ఎంత పౌరుషం కలిగినవాడో, ఎంత తేజస్సు కలిగినవాడో, ఎంత శూరత్వం కలిగినవాడో నిజంగా తెలిస్తే దానికి దిగువ స్థాయిలో ఎందుకు ప్రవర్తిస్తాం మనం? ఆయన గురించిన వర్ణనలో ఆయన శూరత్వాన్ని, ఆయన తేజస్సును, ఆయన ప్రభావాన్ని మనం గుర్తిరిగితే దానికి దిగువ స్థాయిలో మనం ఎక్కడ ప్రవర్తించాం. మనం ఒకవేళ కృంగిపోతున్నట్లు, ఇబ్బంది పడుతున్నట్లు, దిగజారిపోతున్నట్లు మనం అనుకుంటున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే మన తండ్రి యొక్క శూరత్వం తెలియకనే, మన తండ్రి యొక్క ప్రభావం తెలియకనే, మన తండ్రి యొక్క తేజస్సు మనకు తెలియకనే మనం కృంగిపోతూ ఉన్నాం. అయితే మరొక లక్షణం నేను త్వరగా, ఎందుకంటే మనకి సమయం చాలా ఎక్కువవుతుంది, ఈ ఎండల తీవ్రతను బట్టి కూడా మనం త్వరగా ముగించుకోవాల్సిన అవసరం ఉంది. మరొక లక్షణం ఇక్కడ చూస్తే 6వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. పైన ఒక మాట ఉంది, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. కీర్తనకారుడు అంటున్నాడు, నీవు సార్వభౌముడు. ఎందుకంటే నిరంతరం నిలుచు సింహాసనం ఎవరికి ఉంటుంది? సార్వభౌముడికి ఉంటుంది. రాజు మామూలు రాజు అనుకోండి, కొంతకాలం రాజ్యాన్ని చేసిన తర్వాత మళ్ళా వేరే యుద్ధంలో ఓడిపోతే ఆ సింహాసనం పోతుంది. కానీ నిరంతరం తరతరములకు అందరినీ జయించిన వాడే ఉండగలడు. అంటే సార్వభౌముడు మాత్రమే ఉండగలడు. మన తండ్రి ఎవరైనాడు? సార్వభౌముడైన దేవుడై ఉన్నాడు. ఆయన సింహాసనము తరతరములకు నిలుచున్న దేవుని వాక్యం విషయాలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను మన తండ్రి గురించి ఏమెరుగుదు. ఆయన మనస్సు అతి సుందరమైనది, ఆయన మహాశూరత్వము, ప్రభావము, తేజస్సు కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, ఆయన సార్వభౌముడైన ప్రభు. ఆయన అధికారములకు లొంగని యొక్క సమస్య లేదు. ఆయన యొక్క శక్తికి
ఎదురు తిరిగి ఇంకా మనగలిగినటువంటి స్థితి లోకంలో లేదు. మనం ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు నిజంగా మనము ఆయన యొక్క సార్వభౌమత్వం మీద ఆధారపడుతున్నామా? మీకు ఒక చిన్న సాక్ష్యం ఏంటంటే, నాకు లాస్ట్ మంత్ అంటే ఏప్రిల్ 29th నుంచి 4th వరకు, అలాగే 11th నుంచి 16th వరకు 2 phases కొన్ని ఎగ్జామ్స్ ఉంటున్నాయి. అయితే ఈ ఎగ్జామ్స్ టైంలో ఒకవేళ డెలివరీ వస్తే ఎలాగా అని చెప్పి ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. రెండోది, మా బాబుకి బెసలేలకు వాడికి కూడా చికెన్ పాక్స్ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ మదర్కి ఆల్రెడీ వచ్చింది చికెన్ పాక్స్ వచ్చింది. 6th 5th ఆ ప్రాంతంలో వచ్చింది. అప్పుడు డెలివరీ వస్తే ఏంటి ప్రభా అని చెప్పి అనుకున్నాను. చాలామంది అయ్యా ఏంటంటే ఇలాగ వచ్చింది, మరి ఏం చేస్తావు అని అడుగుతున్నప్పుడు నేనైతే ఒక మాట చెప్పాను, తన బిడ్డల జీవితంలోనికి తన అనుమతి లేకుండా ఏవి రావు. ఆయన అనుమతితో వచ్చినవి కనుక ఆయన ఆజ్ఞతో పోతాయి. కాబట్టి నేను ఆయన అనుమతితో వచ్చే నమ్ముతున్నాను, ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను. ఆయన ఆజ్ఞాపిస్తే వెళ్ళిపోతాయి. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నాకు అట్టి నిరీక్షణ కనుక ఉంటే దాని అర్థం ఏంటంటే మన ప్రభు సార్వభౌముడు, ఆయన అధికారమునకు లొంగని సమస్య లేదు. ఆయన అనుమతితో వస్తాయి, ఆయన ఆజ్ఞతో పోతాయి. ఆయన బిడుదలుగా మనం ఉన్నప్పుడు ఆయన సార్వభౌమాధికార సౌభాగ్యం మనకు ఖచ్చితంగా దక్కుతుంది. ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావము ఆయన బిడలమైన మన కోసమే ఉన్నదని మనం ఎరగాలి. ఇంకొక గొప్ప లక్షణం ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, ఆయన ఆనంద తైలంతో అభిషేకించబడిన వాడు, మనను అభిషేకించువాడు. అభిషేకము కూడా అధికారములకు సాదృశ్యం. ఇక మీదట ఈ పోస్టుకు ఇతను అర్హుడు, ఆయన యొక్క అర్హత, ఆయన యొక్క అధికారం దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రభు, కీర్తనకారుడు అంటాడు, నా ప్రభు అభిషిక్తుడు, అలాగే అభిషేకించువాడు కూడా. అధికారం కలిగిన వాడు అధికారాన్ని ఇస్తాడు. ఏమంటారంటే కొన్నిసార్లు పెద్ద పెద్ద ఆఫీసర్స్ మనం ఏం చేస్తాము, వాళ్ళకి ఎప్పుడైనా మనం హెల్ప్ కోరినప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట, నా పేరు చెప్పు నీకు పని జరుగుతుంది అంటే ఏంటనమాట, నాకు అధికారం ఉన్నది, నేను అధికారం ఇస్తున్నాను, వెళ్ళు అంట. దాని అర్థం ఏంటంటే మన ప్రభు అభిషిక్తుడు అనే అధికారం కలిగిన వాడు, ఆయన మనందరికీ అటు అధికారమును ఇచ్చువాడై ఉన్నాడు. కీర్తనకారుడు చక్కగా చెప్తూ ఉన్నాడు, ఆయన మనస్సు చాలా సౌందర్యము కలిగినది, ఆయన బహుశూరుడు, తేజోవంతుడు, ప్రభావశాలి. అంత మాత్రమే కాదు, ఆయన బహు శక్తి కలిగినటువంటి సార్వభౌమాధికారి. అంత మాత్రమే కాదు, ఆయన అభిషిక్తుడు, అభిషేకించువాడు కూడా. చివరిగా 9వ వచనంలో ఒక మాట అంటాడు, ఆయన కుటుంబ యజమాని, మనందరి యజమాని. ఎలాగంటే ఏమంటాడు అక్కడ, నీ దయనుంది నా స్త్రీలలో రాజకుమార్తెలు ఉన్నారు, రాణి మోఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచున్నది. హెడ్ అన్నమాట. ఆయన అధికారిగా ఉన్నాడు, ఆయన రాణులందరూ ఆయనతో కూడా ఉన్నారు. అంటే ఆయన అధికారముల గురించి, ఆయన యొక్క యజమాని లేకపోతే ఆయన యొక్క ఆధిపత్యాన్ని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం కొన్ని స్టిక్కర్స్లో చూస్తుంటాం, క్రీస్తే ఈ గృహములకు అధిపతి అని రాస్తాను. మరి అది ఎంతవరకు నిజమనేది మనం ఆ పోస్టర్ అనేది ఉంటుందో లేకపోతే వారి హృదయాలలో కూడా అదే భావం ఉంటుందో మనకు తెలియదు, కానీ క్రీస్తు ఈ గృహమునకు అధిపతి అని రాస్తారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నిజముగానే మన ప్రతి కుటుంబానికి, మన ప్రతి స్థితికి ఆయన యజమాని అయి అధిపతి అయి ఉన్నాడు. ఇది ఆయన గురించి కీర్తనకారుడు చేస్తున్నటువంటి వర్ణన. నాకున్నటువంటి చివరి 2 నిమిషాల టైంలో నేను కొన్ని విషయాలు చర్చించదలిచాను, ధ్యానించదలిచాను. అది 10వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం గమనిస్తే, మొదటిగా కీర్తనకారుడు అర్పణ గురించి మాట్లాడుతున్నాడు. రెండవది
తన తండ్రి, తన ప్రభువు, తన రాజాదిరాజైన ఆయన గురించినటువంటి వర్ణన చేస్తూ ఉన్నాడు, ఆయన గురించి గుర్తెరుగుతూ ఉన్నాడు. మూడవదిగా ఆయన కోసం ఒక ఆశను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మనందరికీ ఉండవలసిన ఒక ఆశ, మనందరికీ ఉండవలసిన ఒక తపన, ఒక ఆకాంక్ష ఏమిటి అని అంటే, మొట్టమొదటిది 9-10 వచనంలో ఆలకించి చెవియొగ్గుము, ఆలకించి చెవియొగ్గుము. ఆయన చెప్పే మాటలు జాగ్రత్తగా ఆలకించుము. మనసు అక్కడ ఇక్కడ పెట్టి కాదు. మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ లో చెప్తుంటాం కదా, లిజనింగ్స్ లో డిఫరెంట్ లిజనింగ్స్ ఉంటాయి. సెలెక్టివ్ లిజనింగ్ అంటారు, అంటే కొంచెం అక్కడక్కడ వింటారు. ఒక 10 పాయింట్స్ ఉన్నాయంటే ఫస్ట్ పాయింట్ వింటారు, థర్డ్ పాయింట్ వింటారు, ఎక్కడో 7th పాయింట్ వింటారు, నెక్స్ట్ 10th పాయింట్ వింటారు. ఈ మధ్యలో మనసు ఎక్కడో పెట్టి ఉంటారు. ఫైనల్గా ఏం చెప్పామని అడిగితే ఏం చెప్పారో అదొక రకమైనటువంటి కన్ఫ్యూజన్లో ఉంటారు. కొంతమంది వాక్యం కూడా అలాగే వింటారు. స్టార్ట్ చేసిన వెంటనే వింటారు ఒక 2 నిమిషాలు, తర్వాత మనసు ఇంటి దగ్గర విషయాలతోనో మరో విషయంతోనో బిజీ అయిపోతుంది మనసు అంతా. చివరిలో మళ్ళీ పాస్టర్ గారు పెద్దగా తగ్గగానే అలా మేలుకొని చూస్తారు. ఆ మధ్యలో ఏమైందో ఎవరికి తెలియదు. దీన్ని ఏమంటారంటే సెలెక్టివ్ లిజనింగ్ అంటారు. రెండవ లిజనింగ్ ఏంటంటే సూపర్ఫిషియల్ లిజనింగ్ అన్నమాట. అది వినడం లాంటి వినడం, అలా చూస్తుంటారు అంతే. మనం కూడా అనుకుంటాం ఎంత చక్కగా వింటున్నారో అని, ఇటే చూస్తుంటారు, వాళ్ళ కళ్ళు పెట్టి చూస్తుంటారు. మనం కూడా అనుకుంటాం ఎంత చక్కగా వింటున్నారు, వాళ్ళు మళ్ళీ కళ్ళు ఊపుతుంటారు. తర్వాత మనం ఏమైనా మన క్లాసెస్ లో చూస్తాం, ముఖ్యంగా ఇలాంటి వింటూనే ఉన్నట్టు అసలు ఎంత అలాగే తీక్షణంగా చూస్తుంటారు. మనం ఎంత మోసపోతామంటే అలాంటి వాళ్ళని బట్టి. వింటున్నట్టే ఉంటారు కానీ వాళ్ళ మనసు ఇక్కడ ఉండదు అసలు. మనం కొన్నిసార్లు చూస్తుంటాం, కొంతమంది కళ్ళ ముందు చేయి పెట్టి ఇలాగే చూస్తుంటారు, అయినా కూడా అలా చూస్తావు కదా. ముఖ్యంగా ఇలాంటి వినడం అనేది చర్చెస్ లో కూడా ఎక్కువ ఉంటుంది. అలా చూస్తున్నట్టే ఉంటారు, ఎంత జాగ్రత్తగా వింటుంటారంటే మనకు ఆవేశం వస్తుంది. ఇలా వింటున్నారంటే ఇంకొంచెం ఎక్కువ చెప్పాలనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ తర్వాత ఏ విన్నావయ్యా గారు అడిగామంటే బయటకు వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు, అయ్యా అర్థమైందిలే అంటారు. ఏం అర్థమైంది చెప్పమంటే విన్నావు ఏం విన్నామని అంటే ఇందాక అది మీరు చెప్పారు కదా ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు, అదే ఏం చెప్పారంటే విన్నాను, మళ్ళీ రిపీట్ చేస్తారు, మనకు విసుకొచ్చి ఆపేస్తారు. ఇది సూపర్ఫిషియల్ లిజనింగ్ అన్నమాట. విన్నట్టే వింటారు కానీ వినరు. అందుకే బెస్ట్ లిజనింగ్ ఏంటంటే అటెంటివ్ లిజనింగ్ అన్నమాట. మనసు పెట్టి మొదటి నుంచి చివరి వరకు ప్రతి మాట ప్రతి పదము శ్రద్ధగా వినడం అటెంటివ్ లిజనింగ్ అన్నమాట. అలాగే వినడం, క్లోజ్ గా దగ్గరికి వచ్చి మనసు పెట్టి ఆశతో వినడం, ఆవగా వినడం, ఆసక్తితో వినడం, నాకు కావాలి అని వినడం, నేను ఎంతగానో పోగు చేసుకోవాలి, అనేక విషయాలు నేను కూడబెట్టుకోవాలి, అనేక విషయాలు క్రోడీకరించుకోవాలి. ఎలా వినడం దేవుడి వాక్యం కోరుకుంటుంది. నీ తండ్రి నీ రాజు ఏం కోరుకుంటాడంటే నీవు ఆశగా వినాలి ఆయన మాట. రెండవది 11వ వచనంలో ఆయన నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరింపుము. నమస్కరించడము అని అంటే బోయింగ్ డౌన్ అనమాట, అంటే ఒక వర్షిప్. ఆశతో ఆయనకు ఆరాధన చెయ్యి. మనం చాలాసార్లు చూస్తాం కదండి, కొంతమంది సిస్టర్స్ బ్రదర్స్ ఎప్పుడైనా బయట ఎక్కడైనా మీట్ అయ్యారనుకోండి, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటారు. ఆ ప్రైజ్ లార్డ్లో నిజంగా మనసు ఉండదు. నిజంగా హృదయపూర్వకంగా మనస్సులో నుంచి వస్తున్న ప్రేమతో
ఇష్టంగా ప్రైజ్ ది లార్డ్ అన్నట్టు ఉండదు. అలవాటు అయింది. మన చర్చ్ చెప్పారు, పాస్టర్ గారికి చెప్పాలన్నారు, లేకపోతే మనకే అదొక వాడుక అయిపోయింది, అదొక అలవాటుగా మారిపోయింది. కాబట్టి ఎవరైనా వచ్చారనుకోండి, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంతే. ఆ నెక్స్ట్ వాళ్ళు కూడా ఏమంటారు, ప్రైజ్ ది లార్డ్ అంటారు, అయిపోతుంది. అది కాదు నమస్కరించడం. మన వాడుక కూడా అలాగే అయిపోతుంది. దేవుని దగ్గరికి రావడం, మోకరిల్లడం, ప్రభువా నేను తప్పు చేశాను క్షమించయ్యా అనడం, ఆ తర్వాత ఆయన స్తుతించడం, ఆ తర్వాత ప్రార్థన చేయడం, స్తుతులు చెప్పడం, కీర్తన చదువుకోవడం, వాక్యం వినడం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఇది ఒక అలవాటుగా మారిపోతే దేవునికి అది అవసరం లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ రాజు నీ సౌందర్యమును కోరిన వాడు. అనగా మళ్ళీ నీ మానసిక సౌందర్యం, నీ మానసికమైనటువంటి ఆశ, నీ మానసిక ఇన్వాల్వ్మెంట్, నీ మనస్సుతో కూడినటువంటి ఆరాధన ఆయనకు కావాలి. ఆయనకు చెవియొగ్గి వినాలి. నీ మనఃపూర్వకంగా ఆయనకు నమస్కారం చేయాలి. నీ మనస్సు నిండుగా ఆయనకు ఆరాధన చేయాలి. నీవు ఆయనకు ఆరాధన చేస్తున్నప్పుడు నీ మనసులో ఎలాంటి భావం వస్తుందో ఒకసారి నీవు గమనిస్తూ ఉండవాలి. నిజంగా నీవు ఆయనకు ఆరాధన చెల్లిస్తూ ఉన్నప్పుడు నీకు ఆయన తప్ప మరి ఎవరూ కనిపించరు. ఆయన గురించినటువంటి మనసు తప్ప మరే మనసు ఉండదు. ఆయన గురించిన విషయాలు తప్ప మరే విషయాలు నీ మనసులో ఉండవు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి కీర్తనకారుని యొక్క ఈ మనసులో ఆయన గురించినటువంటి వర్షిప్, ఆరాధన ఎలాగుందంటే చాలా ఆశతో కోరుకుంటున్నాడు. నేను ఎప్పుడెప్పుడు ఆయన నమస్కరించాలి, ఎలా నమస్కరించాలి, ఎలా నమస్కరించమని ఇతరులకు చెప్తున్నాడో చూస్తే మనస్సు నిండుగా ఆ భావం నింపుకొని హృదయపూర్వకమైన ఆరాధన ఆయనకు అర్పించాలని చెప్తున్నాడు. మనకు దేవుని వాక్యం చాలా స్పష్టంగా చదివిస్తుంది. ఆయన ఆత్మ అయి ఉన్నాడు కనుక ఆయన ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. తర్వాత మరి ఒక మాట మనం ఇక్కడ చూస్తే 14వ వచనము నుంచి చూస్తే, ఆమె వెంబడించు, ఆమె చెలికత్తెలు కన్యకులను నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరులో ప్రవేశించుతున్నారు. అక్కడ ఒక మాట రాయబడుతున్నారు. వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇంకా ఎలా వస్తున్నారు? ఉత్సాహంతో సంతోషంతో వస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏమన్నారన్నమాట, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, ఒక రకమైనటువంటి ఎదురు చూపు ఉంది. ఎప్పుడెప్పుడు రాజును కలుసుకోవాలా, ఎప్పుడెప్పుడు రాజు సన్నిధికి రావాలి, ఎప్పుడెప్పుడు ఆ రాజు యొక్క సన్నిధిని, ఆ సముఖతను, లేకపోతే ఆ రాజు యొక్క సమీప్యాన్ని నేను అనుభవించాలనేటువంటి ఎక్స్పెక్టెన్సీ ఉందన్నమాట. వారి జీవితం ఎలా జీవిస్తున్నారంటే ఒక నిరీక్షణతో జీవిస్తూ ఉన్నా, ఒక ఎదురు చూపుతో జీవిస్తూ ఉన్నా, ఉత్సాహముతో సంతోషంతో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు రాజును కలుసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధిలో ఉండాలి, ఎప్పుడెప్పుడు ఆయనకు సమీపంగా రావాలి. చివరిగా చూస్తే 17వ వచనంలో, తరములన్నిట నీ నామము జ్ఞాపకం ఉన్నట్లు నేను చేయుదును. ఎట్లా చేస్తారు? ప్రకటిస్తాను నేను. మనం ప్రకటించాలి. ఆయన మీద ఆశ కనుక ఉంటే, ఇక్కడ కొన్ని లక్షణాలు చెప్తున్నాడు. మన తండ్రి అయినటువంటి రాజు మీద మనకు ఆశ కనుక ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనల్ని చెవియొగ్గి ఆలకిస్తాం. రెండవ లక్షణం, హృదయపూర్వకమైనటువంటి ఆశతో ఆయన్ని ఆరాధిస్తాం. మూడవ లక్షణం, ఎదురు చూపుతో, ఉత్సాహముతో, సంతోషంతో మనం జీవిస్తాం. నాలుగవ లక్షణం ఏంటంటే ఉద్రేకపూర్వకంగా, మనసుతో కూడిన ఆవేశముతో, ఆత్మావేశముతో ఆయన నామాన్ని ప్రకటిస్తాము. కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, 3 భాగాలు మనం చూసాం. అర్పణ, మనము తండ్రికి అర్పించుకుంటే, ఆయన రాజుగా మనం రాజబిడ్డలుగా ఉంటే ఎలాంటి అర్పణ చేస్తామంటే మనస్సుని అర్పిస్తాము, మన మేధస్సుని అర్పిస్తాము, మన యొక్క నాలుకను కూడా అర్పిస్తాము. అప్పుడు మనస్సులో నుండి ఆయనకు స్తుతి వస్తుంది, మేధస్సులో నుండి కూడా ప్రస్తుతి వస్తుంది,
నాలుగుతో ఆయన స్వాధీనములో ఉండి స్తుతిస్తాము, అలాగా ఆయనకు మనం సమర్పించుకుంటాం. రెండవది, ఆయన మన తండ్రి, మన ప్రభు. ఆయన మనం ఎలాగో వర్ణించాలి, ఎలాగో తెలుసుకోవాలి అంటే ఆయన బహు సౌందర్యమైన మనస్సు కలిగిన వాడు. ఆయన శూరత్వము, తేజస్సు, మహాప్రభావం కలిగినటువంటి వాడు. ఆయన సార్వభౌముడైనటువంటి వాడు. ఆయన అభిషక్తుడు, అన్నింటికి మించి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి వాడు మనకు అధిపతి అయి ఉన్నవాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనం బాధపడడానికి, భయపడడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఆయన కోసం మనకు ఒక ఆశ ఉండాలి. ఆ ఆశ ఏమిటంటే ఆయన మాటలు ఎంతగానో జాగ్రత్తగా చెవియొగ్గి వినడం. రెండవది, ఆయన ఆరాధించడం, ఆశతో ఆరాధించడం. మూడవది, ఎదురు చూపుతో, సంతోషంతో, ఉత్సాహంతో జీవించడం. నాలుగవది, ఆయన యొక్క మాటలను, ఆయన ప్రేమను ఎట్లా ప్రకటించాలి? ఉద్వేగంతో, ఆవేశంతో ఆయన గురించి ప్రకటించడం. ఈ లక్షణాలు మనకుంటే నిజంగా మనం రాజబిడ్డలం. లేకపోతే మనకు ఆయన రాజన్న సంగతే పెద్దగా అర్థమైనట్టు లేదు. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నేను రాజబిడ్డలం, నీవు నేను రాజాది రాజబిడ్డలం. ఈ లక్షణాలు మనకుంటే నిజంగా మనం రాజరికాన్ని, రాజత్వాన్ని, రాజ తండ్రికి ఉన్నటువంటి ఆ గొప్ప స్థితిని మనం పంచుకున్న వారం అవుతాం. అలాంటి వారముగా మనం జీవించాలని కీర్తనాకారుల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కనుక ఈ థర్డ్ సర్మన్ మనం చాలా క్లుప్తంగా డిస్కస్ చేస్తాం, ధ్యానం చేస్తాం. త్వరగా మనం ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటాం. ప్రార్థన పూర్వకంగా ఆయన బలలో పాల్గొందాం. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క రాజరికాన్ని, దేవుని యొక్క స్థితిని మనం నిజంగా ఎరిగిన వారమైతే కీర్తనకారునికి ఉన్నటువంటి ఈ అర్పణ, ఈ వర్ణన జీవితం, ఈ ఆశ మనం కూడా పుణికిపుచ్చుకున్న వారమై ఆయన ఆరాధిస్తాం. మన తండ్రి రాజాది రాజు, మనం ఆయన పిల్లలము. మనకు ఉండవలసిన లక్షణాలు మనం ఎరిగి వాటిని కలిగి ఉండవలసిందిగా దేవుని వాక్యమును బట్టి మనం హెచ్చరింపబడుతున్నాం. ఆ మాటలు సదా మన హృదయాల్లో ప్రతిధ్వనించును గాక. ఆమేన్.